ఏమిట్రా అలా ఉన్నావు? టిఫిన్ ముందు కూర్చుని ఆలోచిస్తున్న కొడుకుని వింతగా చూస్తూ అంది జగదాంబ. త్రుళ్ళిపడ్డాడతను. ఏంటి ఈ దిగులంతా కోడల కోసమేనా? చూడ్నాయనా, మొగుడు పెళ్ళాల్ని చాలామందిని చూశాను గాని ఇలాంటి వాళ్ళని మాత్రం ఎక్కడా చూడలేదు. అయినా రాత్రంతా ఇంటికి రాలేదేం? రాత్రి కాంతి 2 సార్లు ఫోన్ చేసింది. ఇంటికి రాలేదని చెప్పాను. కాస్త విసుగ్గా అంది జగదాంబ. అతను మాట్లాడలేదు. ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను, వెంటనే బయలుదేరి రమ్మని. ఫోన్ దగ్గరికి వెళుతున్న తల్లిని ఆపేశాడు మాధవ్. వద్దు, తనని 4 రోజులు అక్కడే ఉన్నయ్ అన్నాడు లోగొంతుతో. మరి పస్తులవి ఏంటి? అదేం కాదమ్మా, రాత్రి కాస్త హెవీగా తాగాను, అందుకే ఆకల్లేదు. బలవంతంగా నవ్వాడతను. అది తెలుస్తూనే ఉంది. ఇంకా నీ కళ్ళు మగతగానే ఉన్నాయి. చూడు మధు, బిజినెస్ అన్న తర్వాత పార్టీలవి అవసరమే, కానీ ఇంతలా. ఇంకా మాట్లాడలేకపోయిందావిడ. ఆమెకి తెలుసు అతను కాస్త ఎక్కువగా తాగాడని, అందుకే ఇంటికి రాలేదని. తల్లి ముందు దోషిలా తలదించుకున్నాడు. సరే, ముందు టిఫిన్ తిను. మాధవ్ బలవంతంగా టిఫిన్ తిన్నాడు. అతని కళ్ల ముందు రేవతి రూపం, ఆమె చూసిన చూపు స్టిల్ పిక్చర్లా కనిపించి వణికించేస్తున్నాయి. అప్పుడే కాంతి ఫోన్ చేసింది. రిసీవర్ జగదాంబ తీసి, నువ్వేనా తల్లి? ఉండమ్మా, నువ్విలా వెళ్ళవలేదో మీ ఆయన ఓ దేవదాసులా అయిపోయాడు. తిండి తిప్పలు మానేసి నిన్నే కలవరిస్తున్నాడు. ఎప్పుడొస్తావో నీ ఇష్టం అంటూ రిసీవర్ కొడుకిచ్చి అవతలకెళ్ళిపోయింది. హలో, వణుకుతున్న గొంతుతో అన్నాడతను. హాయ్, ఏంటి అత్తయ్య చెప్పింది నిజమేనా? దేవదాసు గేవదాసు అంటున్నారు. కొంపదీసి 24 గంటలు లెక్కర్స్లో మునిగి తేలుతున్నారా? అల్లరిగా అంది కాంతి. చ, అదేం లేదు, బలవంతంగా నవ్వాడు మాధవ్. వచ్చేనా? గుసగుసగా అంది కాంతి. ఆమె గొంతులోని చిలిపితనానికి మరొకప్పుడైతే మురిసిపోయేవాడతను, కానీ ఇప్పుడేం హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఏయ్, అడిగేది మిమ్మల్నే, వచ్చేనా? వద్దొద్దు, 4 రోజులుండేరా కంగారుగా అన్నాడతను. మరి తిండి నిద్ర? అమ్మ అలాగే అంటుంది. పని ఒత్తిడిలో కాస్త మూడిగా ఉంటే అమ్మ ఏదేదో ఊహించుకుంటుంది. బలవంతంగా నవ్వాడతను. అంతేనా? నిజం కాంతి, నువ్వు హ్యాపీగా గడిపిరా. థ్యాంక్ యూ. డాడీతో మాట్లాడతారా? వద్దులే. ఓకే, అక్కడ అత్తయ్య ఉన్నారా? గొంతు తగ్గించి మెల్లగా అంది కాంతి. పరిసరాలు చూస్తూ అన్నాడతను. అయితే ఓ స్వీట్ ఇచ్చేయండి. కాంతి, త్వరగా, మొత్తుగా అంది కాంతి. అతను ఇబ్బందిగా చూశాడు. ఏంటి తొందరగా ఏమంటుంటే? మళ్ళీ అమ్మవాళ్ళు వచ్చేస్తారు, గోముగా అంది కాంతి. మాధవ్ ఓసారి పరిసరాలు చూసి ఫోన్లోనే కిసులు అందజేశాడామెకి. జవాబుగా ఆమె టప్టపా 10 ముద్దులు పెట్టేసి, థ్యాంక్యూ డియర్, రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను అని రిసీవర్ పెట్టేసింది. అతను యాంత్రికంగా రిసీవర్ పెట్టేశాడు. వెంటనే మళ్ళీ ఫోన్ మోగింది. మళ్ళీ కాంతి అనుకున్నాడతను. రిసీవర్ తీశాడు. కానీ ఈసారి ఫోన్ చేసింది కాంతి కాదు, మేనేజర్. ఏంటి అన్నాడు మాధవ్ నిర్లిప్తంగా. సార్, రేవతి, మన రేవతి. దుఃఖంతో అతనికి మాట రావడం లేదు. అంతే, మాధవ్ వీపు మీద చెళ్ళున చిరిచినట్టయింది. ఏంటి, రేవతికేమైంది? భయం, కంగారు అతన్ని వణికించేశాయి. రేవతి ఆత్మహత్య చేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ మింగేసింది సార్. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వాట్? మాధవ్ చేతిలోని రిసీవర్ జారిపోయింది. హలో హలో అవతల నుంచి అరిచాడు మేనేజర్. ఎవర్రా? కాంతేనా అంటూ వచ్చింది జగదాంబ. అతను ఇంకా వణికిపోతూనే ఉన్నాడు. జగదాంబ అయోమయంగా వేలాడుతున్న రిసీవర్ తీసుకుని మాట్లాడేది మేనేజర్ అని గ్రహించి రిసీవర్ కొడుకు అందించింది. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని హలో అన్నాడు మాధవ్. సార్, చెప్పండి. రేవతికి సీరియస్గా ఉంది సార్. ఆమె ఇప్పుడెక్కడుంది? ఎంత వద్దనుకున్నా అతని గొంతులో ఉద్వేగం దాగనంటోంది. మేనేజర్ హాస్పిటల్ పేరు చెప్పాడు. నేనిప్పుడే వస్తున్నాను, ఆమెని జాగ్రత్తగా చూడండి అని రిసీవర్ పెట్టేశాడు మాధవ్. ఏమైందిరా? కొడుకు ఆందోళన చూసిన జగదాంబ కూడా కంగారు పడింది. మాధవ్ విషయం క్లుప్తంగా చెప్పాడు. అయ్యో అలాగా? ఏంటో ఈ ఆడపిల్లలు ఒళ్ళుపై తెలియకుండా తిరగడం, పీకల మీదకొచ్చేసరికి ఇదిగో ఇలా కోరి చావును తెచ్చుకోవడం. అసలు ఈ సినిమాలు నవల్లో చదివి ఎలా తయారవుతున్నారు అసలు? ఆమె మాటలు పూర్తి కాకుండానే హాలు దాటి బయటికెళ్లి కారు స్టార్ట్ చేశాడు మాధవ్. ఎప్పుడూ వెళ్లంత వేగంగా వెళుతున్న అతన్ని చూసి విస్తుపోయారు నౌకర్లు. 10 నిమిషాల్లో కారు ఓ పెద్ద నర్సింగ్ హోం ఆవరణలోకొచ్చి ఆగింది. అప్పటికే ఆఫీసులో వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారక్కడ. కారులోంచి దూకినట్టు దిగి, రేవతికి ఎలా ఉంది? స్టాఫ్లో ఒక అతన్ని పట్టి కుదిపేస్తూ అన్నాడు మాధవ్. కండిషన్ క్రిటికల్గానే ఉందంటున్నారు. దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడతను. అందరూ పరుగులాంటి నడకతో డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్లారు. అయ్యా మాధవ్, డాక్టర్ని పరిచయం చేసుకున్నాడు మాధవ్.
మీరు నాకు తెలుసు, కూర్చోండి అన్నాడు డాక్టర్ మర్యాదగా. ఆమెకి ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు మాధవ్. చూడాలి, చాలా పిల్స్ మిగింది. కాకపోతే వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాం కాబట్టి బ్రతకడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా ఆమెను బతికించండి. ఎంత డబ్బైనా పర్లేదు. డాక్టర్ చేతులు పట్టుకుని ఉద్వేగంగా అన్నాడు మాధవ్. మీ గురించి నాకు తెలుసు మిస్టర్ మాధవ్. మీ ఆఫీసులో పనిచేసే వాళ్ల కోసం మీరేమైనా చేస్తారని, వాళ్ల క్షేమమే మీ క్షేమంగా అనుకుంటారని కూడా విన్నాను. కానీ భగవంతుడు కూడా దయతలచాలిగా భారంగా అన్నాడు డాక్టర్. అలా అనకండి డాక్టర్. భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. ఎలాగైనా ఆమెను బతికించండి. మాధవ్ గొంతులో దుఃఖం గరగరలాడింది. క్షణం చిత్రంగా చూశాడు డాక్టర్ అతనికేసి. ప్లీజ్ డాక్టర్. ఓకే, నా సయశక్తిలా ప్రయత్నిస్తాను. మీరు ఎగ్జైట్ అవ్వకండి అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్, బట్ ఇట్స్ మై డ్యూటీ చిన్నగా నవ్వాడు డాక్టర్. అతని నవ్వు చూశాక కాస్త ధైర్యం వచ్చింది మాధవ్కి. చిన్న రిక్వెస్ట్ డాక్టర్, మెల్లగా అన్నాడు. చెప్పండి. తను అదే రేవతి సూసైడ్ చేసుకున్నట్టు, సూసైడ్కి ప్రయత్నించినట్టు రికార్డుల్లోకి ఎక్కించి వద్దంటారా? అంతేనా? అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు డాక్టర్. ఎస్ఎస్, పెళ్లి కావాల్సిన పిల్ల. ఈ విషయం మీ మేనేజర్ ముందుగానే చెప్పారు. మిమ్మల్ని దృష్టిలో ఉంచుకునే నేను ఈ కేసు టేకప్ చేశాను. ఇలాంటి కేసుల్ని మేం తీసుకోం. థ్యాంక్ యూ, కానీ డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఆమెకేదో ఫుడ్ పాయిజనింగ్ అయిందని రాసుకున్నాం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ మొహంలోకి కాస్త కళొచ్చింది. డాక్టర్ నవ్వాడు మళ్ళీ. ఆమెకెవరూ లేరా అన్నాడు కొన్ని క్షణాల తర్వాత. లేరనుకుంటాను, ఒంటరిగా ఉంటుంది. ఓ, అది ఈ కాలం ఆడపిల్లలు. ప్లీజ్ డాక్టర్, ఆమె చాలా మంచి పిల్ల. ఎందుకిలా చేసిందో తపనగా తల రాసుకుంటూ అన్నాడు మాధవ్. ఇట్స్ ఓకే, మీరు పేషెంట్ని చూస్తారా? అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు డాక్టర్. చూడొచ్చా? వైనాట్, రండి లేచాడు డాక్టర్. మాధవ్ కూడా లేచాడు. అతని గుండె వేగం పెరిగిపోతోంది. ఆమె బ్రతుకుతుందా? బ్రతకకపోతే నేను జీవితాంతం కుమిలిపోవాల్సిందేగా. మై గాడ్, ఎంత దారుణానికి ఒడిగట్టాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తమేమిటి అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఎవరూ అతన్ని అనుమానించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతని మంచితనాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. ఆ పొగడతలకి తను అర్హుడేనా? అదీగాక అన్యం పుణ్యం ఎరుగని రేవతిని రకరకాలుగా తోలనాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అలా అని నిజం తను చెప్పగలడా? భగవంతుడా, చల్లగా సాగుతున్న తన సంసారంలో ఈ తుఫానేమిటి? మాధవ్ మనసు సుడిగుండంలో పడ్డ చిరుప్రాణిలా ఉకిరిబికిరైపోతోంది. పదండి మిస్టర్ మాధవ్ అన్నాడు డాక్టర్. అతను అలాగే నిల్చుండిపోవడం చూసి భారంగా కదిలాడు మాధవ్. ఇంతలో ఓ సిస్టర్ ఎదురైంది. ఏంటి? కళ్ళు చీట్లించి ఆతృతగా అడిగాడు డాక్టర్. ఆమెకి స్పృహ వచ్చింది సార్ అంది సిస్టర్. థ్యాంక్ గాడ్. డాక్టర్ గొంతులోకి ఉత్సాహం వచ్చేసింది. అందరూ కలిసి రేవతున్న గదికేసి నడిచారు. ఆమెని ఫేస్ చేయాలంటేనే దడగా ఉంది మాధవ్కి. అయినా యాంత్రికంగా డాక్టర్ని అనుసరిస్తున్నాడు. ఆమెనేం అడగద్దు, జస్ట్ చూసి వెళ్ళిపోండి అన్నాడు డాక్టర్. అలాగే అన్నట్టు తల పంకించాడు మాధవ్. మూసిన తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. డాక్టర్తో కలిసి వణుకుతున్న కాళ్లతో లోపల కడుగు పెట్టాడు మాధవ్. మంచం మీద శవాకారంలా పడుంది రేవతి. చేతికి సెలైన్ బాటిల్కి సంబంధించిన ట్యూబ్స్ ఉన్నాయి. డాక్టర్ ఓసారి ఆమెని పరిశీలించి తృప్తిగా యువతలకొచ్చి వెళ్ళండి అన్నట్టు సైగ చేశాడు మాధవ్తో. మెల్లగా రేవతి మంచం పక్కకెళ్లాడు మాధవ్. ఆమె కళ్ళు అరమూతలుగా ఉన్నాయి. పిలవండి అన్నట్టు చూశాడు డాక్టర్. రేవతి వణుకుతున్న గొంతుతో అన్నాడు మాధవ్. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. తనని చూడగానే అరిచి గోల చేస్తుందని, అసహించుకుంటుందని, వలవలా ఏడుస్తుందని ఎన్నో ఊహించుకున్నాడు మాధవ్. కాని ఆమె ఏం మాట్లాడలేదు. ఓసారి నిలకడలేని చూపులతో అతన్ని చూసి మళ్లీ కళ్ళు మూసుకుంది. వెచ్చని కన్నీరు ఆమె చెంపల మీదుగా జారి దిండుని తడిపేస్తున్నాయి. ఎందుకో అతనికి కూడా దుఃఖం వచ్చింది. ఆ దుఃఖాన్ని అతి ప్రయాసగా అణుచుకుని మెల్లగా యువతలకొచ్చేశాడు. ఆమెను డిస్టర్బ్ చేయొద్దని సిస్టర్కి చెప్పి అతనితో పాటు బయటకొచ్చాడు డాక్టర్. మళ్లీ ఇద్దరు డాక్టర్ పర్సనల్ రూంలో కూర్చున్నారు. డాక్టర్, ఇంకా ఆమె ప్రాణానికేం భయం లేదుగా? లోగొంతుతో అన్నాడు మాధవ్. ఉండకపోవచ్చు. థ్యాంక్స్. మందులకి వాటికి ఈ డబ్బుంచండి అంటూ కొన్ని నోట్లు టేబుల్ మీదుంచి లేచాడు మాధవ్. తొందరే ఉంది నసిగాడు డాక్టర్. పర్లేదు, ఉంచండి. ఇంకేం కావాల్సొచ్చినా నాకు ఫోన్ చేయండి అన్నాడు మాధవ్. అలాగే, ఆవిని గురించిన దిగులు వదిలేయండి. ఆమె త్వరలోనే కోలుకోవచ్చు అన్నాడు డాక్టర్ కూడా లేచి నిల్చుంటూ. మరోసారి అతనికి థ్యాంక్స్ చెప్పి
తూలుతున్నట్టు బయటకొచ్చి కారు స్టార్ట్ చేశాడు మాధవ్. 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజుల్లోనూ రేవతి బానే కోలుకుంది. మాధవ్ రాకపోయినా మేనేజర్, స్టాఫు వచ్చిపోతూనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం మేనేజర్ వచ్చాడు. గదిలో ఒంటరిగా పడుకుని శూన్యంలోకి చూస్తున్న రేవతి తలుపు చెప్పుడవడంతో త్రుళ్ళిపడి చూసింది. చేతిలోని ఫ్లాస్క్ టేబుల్ మీద పెడుతూ, ఎలా ఉందమ్మా అన్నాడు మేనేజర్. జవాబుగా భారంగా నవ్వింది రేవతి. కాఫీ తాగుతావా? వద్దండి, పర్లేదమ్మా, కాస్త తాగు అని కప్పులోకి కాస్త కాఫీ వంచి ఆమెకు అందించాడు మేనేజర్. ఆమె కళ్లల్లో నీళ్లురాయి. ఇంతవరకు ఎవరూ ఆమెని ఏం జరిగిందని గాని, ఎందుకిలా చేశావని గాని అడగలేదు. మీకెందుకండి ఇంత శ్రమ? వణుకుతున్న గొంతుతో అంది రేవతి. అతను నవ్వాడు. మాధవ్ గారు వచ్చారా? మెల్లగా అంది రేవతి. ఓసారొచ్చారమ్మా, కానీ పాపం నీకోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు. ఆయన చేసే సాయంతో పోలిస్తే మేం చేసే సాయం ఏపాటిది? మనస్ఫూర్తిగా అన్నాడు మేనేజర్. నిజమే, క్లుప్తంగా అంది రేవతి కాఫీ తాగుతూ. ఆమె సింపుల్గా నిజమే అనడం ఆయనకంత నచ్చినట్టు లేదు. ఆయన నువ్వు కోలుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా? అసలు నిన్ను చేర్చుకోవడానికి ముందు డాక్టర్లు ఒప్పుకోలేదు. ఆయన పేరు చెప్పాకే చేర్చుకున్నారు. అంతేనా? ఆత్మహత్య కేసుకు బదులు ఫుడ్ పాయిజనింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు. లేకపోతే పోలీసుల గొడవ కూడా తోడయ్యేది అన్నాడు గొంతు తగ్గించి. మీరన్నది నిజమే. మాధవ్ గారు నా పట్ల చాలా ఉదారంగా ప్రవర్తించారు. నీ పట్ల అనేమిటమ్మా, ఎవరికి జరిగినా ఇలాగే ప్రవర్తించేవారు. ఆయన మనసు అలాంటిది. నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చి వేలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టారు. అంతేనా? ఆయన భార్య 1కి 4 సార్లు మా ఇంటికొచ్చి చూసి వెళ్లారు. ఆయనకి తగిన ఇల్లాలు ఆ కాంతమ్మ తల్లి. ఇలా చెప్తుంటే వృద్ధుడైన మేనేజర్ కళ్లల్లో నీళ్లు రాయి. రేవతి మౌనంగా ఉండిపోయింది. అమ్మా, నీకు తండ్రి లాంటి వాణ్ణి ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? మెల్లగా అన్నాడాయన. ఆయన ఏం అడుగుతాడో ఆమెకు తెలుసు. అయినా అడగండి అంది నిర్లిప్తంగా. నువ్వింత ఆగాయిత్యానికి ఎందుకు పూనుకున్నావు? నా రాత. పార్టీ జరిగిన రోజు నీకోసం ఎంతగానో వెతికాం. మాధవ్ గారు నిన్ను పంపేయమన్నారు, కానీ నువ్వు కనిపించలేదు. ఇంటికి ఫోన్ చేసి కూడా చూడమన్నారు అంటూ ఆనాటి సంఘటన మొత్తం చెప్పాడు మేనేజర్. నా రోజులు బాగాలేవంతే. ఇందులో ఎవరి తప్పు లేదు. రేవతి గొంతు వణికింది. కానీ తన మూలంగానే నువ్విలా అయిపోయావని మాధవ్ గారు కుంగిపోతున్నారు. ఏమిటి? త్రుళ్ళిపడింది రేవతి. ఆమె కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. అవును రేవతి, ఓ ఆడపిల్లని అలాంటి పార్టీలకు తీసుకెళ్లడం మొదటి తప్పు. ఒకవేళ తీసుకెళ్ళినా అంత రాత్రి దాకా ఉంచడం రెండో తప్పు అంటూ ఒకటే బాధపడిపోతున్నారు. ఆయన భయపడినట్టు ఆ రోజు అక్కడ ఎవరైనా అల్లరి పెట్టారా? అనునయంగా అన్నాడు మేనేజర్. రేవతి తుళ్ళిపడి తేరుకొని, చ, అలాంటిదేం లేదండి. మీకు తెలుసుగా, మా అమ్మ తప్ప నానే వాళ్ళెవరూ నాకు లేరు. ఆవిడ సంవత్సరం కింద పోయింది. ఒంటరిదాన్ని అయిపోయాను. అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నాను. పెళ్లి కాని అందులో దిక్కులేని నాలాంటి ఆడపిల్లలకి సుఖశాంతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకో ఇటీవల ఒంటరితనం మీద అసహ్యం కలుగుతోంది. దీని గురించే ఆ రోజు ఆలోచిస్తూ ఇంటికెళ్తుంటే ఎవరో రౌడీలు వెంటపడి పిచ్చి పిచ్చిగా వాగారు. వాళ్ల మాటలు నన్ను కొంగదీశాయి. ఎలాగో ఇల్లు చేరుకున్నా రక్షణ లేని ఆడదాని బతుకు ఎంత నవ్వులాటగా తయారవుతుందో ఊహించి పిరికిగా ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. సమయానికి హౌస్ ఓనర్ చూసి మీకు ఫోన్ చేయడం, మీరు రావడం నన్ను బతికించడం జరిగిపోయాయి. ఇప్పుడు అనిపిస్తోంది ఏవేవో అనుకుంటాం కానీ ఏదీ మన చేతుల్లో ఉండదని. అందంగా కదల్లి చెప్పింది రేవతి. ఏదేదో ఊహించుకున్న మేనేజర్ ఆమె నోటంటొచ్చిన కథ విని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. పోన్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఎవరో ఏదో అన్నారని ఇంత దారుణానికి పూనుకుంటే ఈ లోకంలో దాదాపు అంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయత్నం చేయనని ప్రమాణించాయి చనువుగా చేయి చేస్తూ అన్నాడు. అలాగే అంటూ ఆయన చేతిలో తన చేతి నుంచింది రేవతి. ఆయన తృప్తిగా నవ్వాడు. నాకు చిన్న సాయం చేస్తారా? మెల్లగా అందామే. అడుగమ్మా. నాకు ఆఫీసులో పనిచేయాలని లేదు. అంటే? త్రుళ్ళిపడ్డాడాయన. అదే, కొన్నాళ్లపాటు. దానికే ఉంది. ఓ నెల్లాళ్ళు రెస్ట్ తీసుకోమని మాధవ్ గారే చెప్పారు. ఈ నెల్లాళ్ల తర్వాత హాయిగా రావచ్చు. అలా కాదు. ఎందుకో ఆ ఆఫీసుకి రావాలన్నా, అక్కడ వాళ్ళని, ముఖ్యంగా మన బాస్ని ఫేస్ చేయాలన్నా నాకు మొహం చెల్లడం లేదు. అందుకు బంగారు లాంటి ఉద్యోగం వదులుకుంటావా? ఉద్యోగం వదులుకుంటే ఈ పాటి బ్రతుకు కూడా బ్రతకనని నాకు తెలీదు. రేవతి గొంతు వణికింది. మరి మీరు చెప్పి ఊరి చివరనున్న మన బ్రాంచ్కి నన్ను ట్రాన్స్ఫర్ చేయించండి ప్లీజ్. 2 చేతులు జోడించింది రేవతి.
ఆ ఆడపిల్ల మనసుని అర్థం చేసుకున్న మేనేజర్ సరే అన్నట్టు తలూపాడు. థ్యాంక్స్. మరి నేను వెళ్ళనా? ఇంకేమైనా కావాలంటే చెప్పు, తెచ్చిపెడతాను. వద్దు, ఇక్కడి డాక్టర్స్ నర్సెస్ అంతా చక్కగా చూసుకుంటున్నారు. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తానన్నారు కూడా. గుడ్, రేపు మళ్ళీ వస్తాను లేచాడాయన. వెళ్ళిరండి అన్నట్టు 2 చేతులు మరోసారి జోడించింది రేవతి. ఆయన తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక మొహాన్ని దిండులో దాచుకుని కరువు తీరా ఏడ్చింది రేవతి. 10 రోజుల తర్వాత వచ్చింది కాంతి. వస్తూనే భర్తని చూసి నిర్ఘాంతపోయింది. కారణం, కాంతులిణుతుండే అతని కళ్ళు గుంట్ల పడిపోయాయి. చామనచాయి రంగు నల్లకప్పేసింది. బుగ్గలు లోతుకుపోయాయి. జీవితంలో సర్వం కోల్పోయిన వ్యక్తిలా తయారయ్యాడు. ఏంటి ఇదంతా నా మీద బెంగే? మనసులో బాధపడుతూనే పైకి నవ్వుతూ అంది. అతను భారంగా నవ్వాడు. మై డియర్ హబ్బీ, ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి ఒక్కరోజైనా వెళ్ళను, సరేనా? లాలనగా అంది కాంతి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత భార్య గుండెల్లో తలదాచుకుని హాయిగా నిద్రపోయాడు మాధవ్. అయితే కాంతి ఊహించినట్టు అతను మామూలు మనిషి కాలేదు. భర్త ప్రవర్తనలోని మార్పు కాంతికి గొడ్డలు పెట్టి అయింది. మనసుని కలవరపరిచింది. తన మాటలతోనూ చేష్టలతోనూ జోక్స్తోనూ నవ్వించాలని ప్రయత్నించి చిత్తుగా ఓడిపోయింది. ఏం జరిగిందత్తయ్య? ఓ రోజు మధ్యాహ్నం భర్తలేని సమయంలో అత్తగారిని అడిగింది. నాకు తెలీదమ్మా, నీ మీద బెంగే అనుకున్నా నిన్నాళ్ళు, కానీ అది కాదని, ఎందుకో వాడు విపరీతంగా బాధపడుతున్నాడని అనిపిస్తోంది. బాధగా అంది జగదాంబ. ఏమై ఉంటుంది? రేవతిగారు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న దగ్గర నుంచి అయ్యగారిలో మార్పు వచ్చింది అని చెప్పాలనుకున్నాడు దాసు. అయినా పెద్దవాళ్ల విషయాల్లో తలదొరచడం అంత మంచిది కాదనుకున్నాడేమో. మళ్లీ మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి బెడ్రూంలో భర్త రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది కాంతి. ఎప్పుడూ తనని అంటిపెట్టుకున్నట్టుండే భర్త తనని తప్పించుకుని తిరుగుతున్నాడనిపించింది ఆమెకి. అందుకే అతని డిస్టర్బ్ చేయకుండా అతని రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. అతను టేబుల్ ముందు నుంచి లేచేసరికి 12 దాటిపోయింది. నిజానికి అంత పనేం లేదు. కేవలం కాంతిని తప్పించుకోవడానికే అతను తాత్సర్యం చేశాడు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? అంది అతని అంతరాత్మ. దానికి జవాబు దొరకలేదు. భారంగా పక్క మీదకొచ్చి కూర్చున్నాడు. అంతవరకు నిద్ర నటిస్తున్న కాంతి కళ్ళు తెరవకుండానే ఆఫీస్ పని అయిపోయిందా? అంది మెల్లగా. ఆమె మెల్లగానే అన్నా తుళ్ళిపడ్డాడతను. కాంతి, ఇంకా నిద్రపోలేదా? అన్నాడు తేరుకొని. ఇదిగో జోక్ లేకండి, మీరు రాకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? గబాలన లేచి కూర్చుని తన సహజ ధోరణిలో అడిగింది కాంతి. అతను మౌనంగా కూర్చున్నాడు. అతనికేసి పరిశీలనగా చూసింది కాంతి. ఎందుకో ఆమె గుండె పిండినట్లయింది. ఏం జరిగిందండి? అంది అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమురుతూ. ఆ ఆప్యాయతకి అతనికి దుఃఖం వచ్చింది. అయినా తమాయించుకుని ఏం జరిగింది కాంతి అన్నాడు బలవంతంగా నవ్వుతూ. నేను వేసిన ప్రశ్న నాకే వేస్తున్నారా? అసలు మీకేమైంది? ఎందుకలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఒక్కటి చెప్పండి. నేను మీకు కేవలం తాళి కట్టిన భార్యలాగా అనిపిస్తున్నానా? కాంతి గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. కాదు, దేవతలా, భూదేవిలా, దేవేరిలా. ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆరాధనగా అన్నాడు మాధవ్. అంతేనా? ఓ ప్రాణ స్నేహితురాల్లా కనిపించడం లేదా? అఫ్కోర్స్, స్నేహితురాలి కంటే గొప్పదానిలా కూడా కనిపిస్తున్నావు. నిజం కాంతి, భార్యలు అలిగినట్టు అలగవు, పోట్లాడవు, వ్యంగ్యంగా మాట్లాడవు. కనీసం నీకు కావలసినవి కూడా నోరు తెరిచి అడగవు. నిన్ను భారీగా మాత్రమే చూస్తున్నానని ఎలా అనుకుంటున్నావు? మనస్ఫూర్తిగా అన్నాడు మాధవ్. కాంతి మొహం కాంతివంతమైంది. మరైతే చెప్పండి, మీలో చాలా మార్పు కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? అంది సరళమైన గొంతుతో. ఆఫీసులో ఏవో గొడవలు. ఆఫీసులో గొడవలా? అంటే పెద్ద గొడవలేం కాదనుకో. ఆ మధ్య మా పిఏ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి ఎలాగో బతికి బయటపడింది. చాలా కాలం నుంచి పనిచేస్తున్న మేనేజర్ రిటైర్మెంట్ అడిగి వాళ్ల పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వీటికి తోడు ఇంకా పిల్లలు పుట్టలేదా అంటూ ఫ్రెండ్స్ ఆట పట్టించడం. అసలు నువ్వు ఊరెళ్లకుండా ఉంటే ఇవన్నీ పట్టించుకునేవాణ్ణి కాదు, పసివాళ్ల అన్నాడతను. అతను చెప్పిన మాటలు విని పకపకా నవ్వేసింది కాంతి. తర్వాత హఠాత్తుగా నవ్వాపి, మీ పిఏ ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఎందుకు? అంది ఆదురుదాగా. తెలీదు, ఎవరో అల్లరి పెట్టారని, అది భరించలేక స్లీపింగ్ పిల్స్ మింగానని మేనేజర్తో చెప్పిందట. తనని తాను తిట్టుకుంటూనే అబద్ధం చెప్పాడు మాధవ్. ఎక్కడో పిచ్చిదానిలా ఉందే, ఎవరో ఏదో అన్నారని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించిందా? ఇలా అయితే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టమే.
తనలో తాను అనుకున్నట్టంది కాంతి. నేను అదే చెప్పాను. తన ట్రీట్మెంట్కైన ఖర్చంతా నేనిచ్చాను. అంతేకాదు, మన స్టాఫ్ ముందు తిరగడానికి మొహం చెల్లడం లేదంటే మన కొత్త బ్రాంచ్కి పంపాను. మంచి పని చేశారు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి ప్రయత్నం చెయ్యొద్దని మందలించలేకపోయారా? చెప్పాను. చెయ్యనని మాట కూడా ఇచ్చింది. థ్యాంక్ గాడ్. అవును, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయిగా, ఇంకా ఎందుకు మరి మూడిగా ఉండడం? అమాయకంగా అంది కాంతి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఉండనే ఉందిగా, చిలిపిగా అన్నాడతను. ఏంటో అది? అర్థమైనా కానట్టు ఓరగా చూసింది కాంతి. అదే నేను తండ్రినవడం. అది త్వరలోనే జరుగుతుంది, మీరేం కంగారు పడకండి. థ్యాంక్ యూ, ఆమెని చుట్టేస్తూ అన్నాడతను. ఇంక మీరు మామూలుగా ఉంటారుగా? ఎస్ యువర్ ఆనర్. గుడ్, ఇంక పడుకోండి. పడుకున్నాను. కాదు, నిద్రపోండి. ఎస్ యువర్ ఆనర్. గుడ్, ఇంక పడుకోండి. పడుకున్నాను, నిద్రపోండి. అమ్మో, అదేం కుదరదు అంటూ ఆమెని గుండెలకి హత్తుకున్నాడతను. ఓ రోజు మధ్యాహ్నం ఆఫీస్లోని తన రూంలో కూర్చుని ఏదో ఇంపార్టెంట్ ఫైల్ చూసుకుంటున్నాడు మాధవ్. అప్పుడే ప్యూనొచ్చి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చాడతనికి. సీరియస్గా చేసుకుంటున్న పనికి అంతరాయం కలిగినందుకు మాధవ్ మొహంలో రవ్వంత చిరాకు చోటు చేసుకుంది. విసుగ్గా కార్డు చూశాడు. అతని కళ్ళు క్షణం ముడుచుకున్నాయి. తర్వాత ఆ కళ్ళల్లోకి వెలుగు చోటు చేసుకుంది. ప్యూన్ కేసి చూస్తూ ఆయన్ని తీసుకురా అన్నాడు, ఫైల్స్ పక్కకి సర్దేస్తూ. 2 నిమిషాలకల్లా దాదాపు మాధవ్ ఈడతని హుందాగా లోపలికొచ్చాడు. హాయ్ నాథ్ అంటూ అతన్ని పట్టుకుని పసివాళ్లా కుదిపేశాడు మాధవ్. తర్వాత కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు తెప్పించి తెగ హంగామా చేసేశాడు. ఇంత ఎదిగినా నీలో దర్పం రవ్వంత కూడా లేదురా, సన్నగా నవ్వుతూ అన్నాడు నాథ్. మాధవ్ నవ్వేశాడు హాయిగా. నాథ్ అతనికి చిన్ననాటి స్నేహితుడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతను తరచూ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డం, మాధవ్ అతనికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుండేది. నాథ్ తెలివిగలవాడే కానీ కాలేజీలోనూ ఇతరాత్రా కూడా అతనికి మంచి పేరు లేదు. ఎవరో అమ్మాయిని అల్లరి పెట్టాడని ఇంటర్లో అతన్ని కాలేజీ నుండి డిబార్ చేశారు కూడా. అప్పుడు కాలేజీ వదిలిన నాథ్ మళ్ళీ కనిపించడం ఇదే. నన్ను గుర్తుపడతావనుకోలేదురా మధు. అంతేకాదు, ఇంతలా ఆదరిస్తావని కూడా నేను ఊహించలేదు అన్నాడు నాథ్ మసకబారిన కళ్లతో అతన్నే ప్రేమగా చూస్తూ. అంత తేలిగ్గా ఎలా మరిచిపోతాను నాథ్? అయినా గుర్తుపట్టడానికే ఉంది. మునుపటి కన్నా కాస్తంత లావయ్యావంతే. వయసుతో పాటు రూపాలు మారడం రవ్వంత సహజమేగా. నేను మాత్రం మారలేదు నవ్వేస్తూ అన్నాడు మాధవ్. నువ్వా కింగ్లో ఉన్నావు. థ్యాంక్ యూ. అది సరే, ఆ రోజు చెప్పా పెట్టకుండా ఊరొదిలిపోయావు. ఇన్నాళ్ళు ఏం చేశావు, ఇప్పుడేం చేస్తున్నావు? మాట మారుస్తూ అన్నాడు మాధవ్. నాథ్ మొహంలో నీలి నీడలు ఆక్రమించాయి. అదంతా ఓ పీడకల. అది తలుచుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం మాత్రం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వెలగబడుతున్నాను. నీ గురించి విని ఓసారి చూసి వెళదామని వచ్చాను. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు నాథ్ ఆనందంగా. ఇబ్బందిగా కదిలాడు మాధవ్. అది సరే, ఎక్కడమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? ఎలా ఉంటుంది? నీకు తగిన పెళ్ళైనా? పిల్లలందరూ? వాళ్లల్లో ప్లస్లెంతమంది, మైనస్లెంతమంది అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు నాథ్. మాధవ్ మొహం క్షణం నల్లబడింది. వెంటనే తేరుకొని, నా సంగతి సరే, నువ్వు పెళ్లి చేసుకున్నావా? మా చెల్లెలు ఎలా ఉంటుంది అన్నాడు ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ. పెళ్ళా? పెద్దగా నవ్వేశాడు నాథ్. ఏంటి, ఇంకా పెళ్లి చేసుకోలేదా? అంటే నీ పాత ధోరణి మారలేదన్నమాట. చచ్చా, అది కాదు మధు. నా పెళ్లి ఎప్పుడూ అయింది. 3 పిల్లలు. మావిడ పర్లేదు, ఏదో మేనేజ్ చేసేస్తున్నాం. ఏది ఏమైనా కూచేళ్లులాంటి ఈ ఫ్రెండ్ని గుర్తించుకుని ఆప్యాయంగా పలకరించావు. నాకదే చాలు. నాథ్ కళ్లల్లో నీళ్లు రాయి. మాధవ్ మనసు బాధగా మూలిగింది. ఒకప్పటి నాథ్ రూపాన్ని ప్రవర్తనని గుర్తు చేసుకుంటే. ఇక వస్తాను మధు, ఆఫీస్ పని మీద వచ్చాను, మళ్ళీ ఇవాళే వెళ్ళిపోవాలి అన్నాడు నాథ్ లేస్తూ. అదేంటి, మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతావా? నథింగ్ డూయింగ్ అన్నాడు మాధవ్ గట్టిగా. సారీడా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. అంతేకాదు, మా చెల్లాయితోనూ పిల్లలతోనూ కబుర్లు చెప్తూ 2 రోజుల పాటు అన్నీ మరిచిపోయి మీ ఇంట్లోనే గడిపేస్తాను అన్నాడు నాథ్. ఇంకా అతను ఆపలేదు మాధవ్. మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు నాథ్. అతను వెళ్ళాక ఆలోచనలో పడిపోయాడు మాధవ్. మనసంతా చికాగ్గా అయిపోయింది. ముఖ్యమైన ఫైల్స్ కూడా చూడాలనిపించలేదు. బాబూ, మెల్లగా పిలిచాడు ప్యూన్. తుళ్ళిపడి చూశాడు మాధవ్. బాబుగారు, నేను ఇంటికి వెళ్ళాలని పర్మిషన్. ఇప్పుడా? వాచ్ చూసుకుంటూ అన్నాడు మాధవ్. అవును బాబు, ఇంటి దగ్గర నుంచి మనిషి వచ్చాడు. మా ఆవిడకి కానుపు నొప్పులు వస్తున్నాయట. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. కానుపు నొప్పులా? నీకు పెళ్ళయిందా?
విస్మయంగా అన్నాడు మాధవ్ 25 లేని అతనికేసి పరిశీలనగా చూస్తూ. అయిందయ్యా, మాలో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేస్తారు. 3 ఏళ్ల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు మగపిల్లాడు పుడితే మావిడికి ఆపరేషన్ కూడా చేయించేద్దామనుకుంటున్నాను వినయంగా అన్నాడు ప్యూన్. వెళ్ళిరా, కావాలంటే రేపు కూడా లీవ్ తీసుకో అనేశాడు మాధవ్. ప్యూన్ మొహం వెలిగిపోయింది. మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆనందంగా. అయితే ఆ ఆనందపు ఛాయలు మచ్చుక్కైనా లేవు మాధవ్లో. రకరకాల ఆలోచనలు అతని మనసుని చంద్రవందర చేసేశాయి. ఇంకా అక్కడ ఉండలేక ఒంట్లో బాగలేదంటూ చెప్పి ఇంటికొచ్చేశాడు. గదిలో మంచం మీద పడుకుని ఏదో నవల చదువుకుంటున్న కాంతి భర్త రావడం గమనించి గబాలను లేచింది. ఆమె కళ్లల్లో విపరీతమైన ఆశ్చర్యం తొంగి చూసింది. ఏంటి, అప్పుడే వచ్చేశారు? ఆవిడ మిమ్మల్ని వదిలిందా? అతని కోటు తీస్తూ అంది. తుళ్ళిపడ్డాడతను. ఏంటి సార్ మాట్లాడరు? ఈ మధ్య నాకన్నా ఆవిడ ఎక్కువైందిగా తమకి. అదేనండి మీ ఆఫీసు. నాకన్నా దానిమీదే మీకు ప్రేమ ఎక్కువ అలిగినట్టు అంది కాంతి. అతను బలవంతంగా నవ్వాడు. అతని మొహంలోకి పరిశీలనగా చూసిన కాంతి కంగారు పడిపోయింది. ఏమైందండి, అలా ఉన్నారేమిటి? ఒంట్లో బాగలేదా? ఆతృతగా అతని నుదురు తాకి చూస్తూ అంది. ఒంట్లో కాదు కాంతి, మనసే బాగలేదు మంచం మీద కూలబడుతూ అన్నాడతను. ఏమైంది? బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్సా? అతని పక్కనే కూర్చుని అనునయంగా అడిగింది కాంతి. మరి ఎవరితోనైనా ఘర్షణ పడ్డారా? అదేం కాదు. ఇంకేమిటి, ఈ వయసులో ప్రేమలో పడలేదు కదా? అతన్ని నవ్వించాలని అల్లరిగా అంది కాంతి. కానీ అతను నవ్వలేదు. నువ్వు నవ్వనంటే ఓ మాట చెప్తాను పసివాళ్ల అన్నాడతను. నేను నవ్వే మాటేనా? అయితే పర్లేదు చెప్పండి. నేను నవ్వనగాక నవ్వను. కావాలంటే మీలాగే దిగులుగా బాధగా మొహం పెడతాను. అదిగో అప్పుడే ఆట పడిస్తున్నావు. సారీ, సరదాగా అన్నాను, చెప్పండి. ఈసారి సీరియస్గా అంది కాంతి. ఇవాళ మా ఫ్రెండ్ ఒకడొచ్చాడు తలదించుకుని మెల్లగా అన్నాడతను. ఎవరు? అతను నాకు తెలుసా? ఇంటర్లో ఫ్రెండు అంటూ అతని గురించి చెప్పాడు మాధవ్. అయితే ఏమైంది? అతను మీ ఫ్రెండేగా. హ్యాపీగా కబుర్లు చెప్పుకోక బాధపడ్డమెందుకు? మాధవ్ మాట్లాడలేదు. ఏదో సంకోచిస్తున్నట్టు శూన్యంలోకి చూశాడు. కాంతి కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. అలాంటివాడు మీకు ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు సిగ్గుగా ఉందా? అంది మెల్లగా. కాదు కాంతి, అతనికి పెళ్ళయింది. పెళ్ళి అవడానికే ఉందండి, మనకే అయింది. అదిగాక అతనేమి 20 ఏళ్లలోపు వాడు కాదు అసహనంగా అంది కాంతి. అది కాదు కాంతి, అతనికి 3 పిల్లలు. అయితే నా పిల్లల గురించి అడిగాడు. మాధవ్ గొంతు వణికింది. ఓ, మీ పిల్లల గురించి అడగగానే నాకు పిల్లలు లేరు అని చెప్పారు. అతగాడు తెగ బాధపడిపోయి ఉంటాడు. అది చూసి బాధపడిపోయి ఇంటికి పరిగెత్తుకొచ్చేశారు, అంతేనా? సూటిగా చూస్తూ అంది కాంతి. నా గురించి నేను చెప్పలేదు. అసలు నాకు పిల్లలు లేరనే అతను అనుకోలేదు. ప్లస్లందరూ మైనస్లందరూ అన్నాడు. నేను మాట మార్చేశాను. అసలు ఆగండి, కాస్త గట్టిగా అంది కాంతి అతని మాట పూర్తి కాకుండానే. అతను చిత్రంగా చూశాడు ఆమెకేసి. మీరు మాట మార్చడం ఎందుకు? ఇంకా మేం పిల్లలు కావాలనుకోలేదు అని ఎందుకు చెప్పలేదు? అతగాడేదో ప్లస్లు మైనస్లు అన్నాడట. ఈయనగారు ఏదో నేరం చేసినట్టు పారిపోయిచ్చారట. బావుందండి. తమ బిడ్డల్ని ప్లస్లు మైనస్లు అంటూ చేసేవాళ్లంటే నాకు సదభిప్రాయం లేదు. ఇంకా అతగాడి గురించి ఆలోచించడం మానేసి హాయిగా ఉండండి. రవ్వంత ఆవేశం, కాస్త ఆవేదన, ఎక్కువగా అనునయం కలిసిన గొంతుతో అంది కాంతి. అతను భారంగా నిట్టూర్చాడు. తర్వాత తన ప్యూన్ సంగతి కూడా చెప్పాడు. ఈసారి కాంతికి నవ్వొచ్చింది. కానీ నవ్వనని మాటిచ్చింది కాబట్టి వచ్చే నవ్వుని పెదవుల్లోనే అణిచేసి, ఎంతకీ ఈ దిగులంతా పిల్లల కోసమా మహానుభావా? నేనింకా ఏదో అని హళ్ళిపోయాను అంది తేలిగ్గా. దీన్నంత తేలిగ్గా తీసుకోకు కాంతి. మనం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రయత్నాలు మానేసి కూడా చాలా రోజులైంది. అయినా మనకి పిల్లలు పుట్టలేదు దిగులుగా అన్నాడు మాధవ్. కాంతి క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆమెకి బాధగానే ఉంది. ముఖ్యంగా జగదాంబ మొక్కుకునే మొక్కులు, తన చేత చేయించే వ్రతాలు, పూజలు ఆమెకి మరింత అశాంతిని తెచ్చిపెడుతున్నాయి. అయితే అంత తేలిగ్గా బయటపడే మనిషి కాదు కాబట్టి తన భావాల్ని మనసులోనే దాచేసుకుంటుంది. కాంతి, ఆమె మౌనాన్ని భరించలేని మాధవ్ భార్యని కుదుపుతూ అన్నాడు. పరధ్యానంగా అందామే. మనకింక పిల్లలు పుట్టరంటావా? బేలగా అన్నాడతను. ఆమె మామూలు స్థితికి వచ్చేసింది. ఎందుకు పుట్టరు? అసలు మన ఏజ్ ఎంతండి? ఇన్నాళ్ళు పిల్లలు వద్దనుకున్నాం, ఇప్పుడు కావాలనుకుంటున్నాం. ఇంకా కాస్త అటు ఇటుగా పుడతారు, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఎన్నో విధాలుగా చెప్పింది.
అయితే మనసులో మాత్రం ఓసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలని నిర్ణయించుకుంది. అంతే, మర్నాడే భార్యాభర్తలిద్దరూ డాక్టర్ని కలిశారు. అతను అన్ని పరీక్షలు చేయించి బాంబులాంటి వార్త చెప్పాడు. పిల్లలు కలగకపోవడానికి కారణం భార్యాభర్తలిద్దరిలోనూ లోపాలుండడమే. అతనిలో జీవకణాలు అతి స్వల్పంగానూ, ఆమెలో ఎగ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ లేవని చెప్పాయి రిపోర్ట్స్. నిశ్చేష్టులైపోయారు మాధవ్ దంపతులు. ముఖ్యంగా మాధవ్ మొహం మరింత పాలిపోయింది. కాంతే ముందుగా తేరుకొని భర్త చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక్క క్షణం అంటూ లోపలికెళ్ళింది. ఐఎమ్ సారీ మిసెస్ మాధవ్, మెల్లగా అంది డాక్టర్ మళ్ళీ వచ్చిన కాంతిని చూస్తూ. డాక్టర్, ఒక్క మాట చెప్పండి. నాకు ఎగ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ లేవన్నారు కదూ? అలానే చెప్తున్నాయి రిపోర్ట్స్. మా వారికి మరో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే? ఆతృతగా అంది కాంతి. డాక్టర్ ఆమె కళ్ళలోకి సూటుగా చూస్తూ, మీ వారికున్న లోపం కూడా చెప్పాం. ఇంకో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసి ఆమెకు కూడా అన్యాయం చేయాలనుకుంటే చేయండి అంది. సారీ, థ్యాంక్ యూ, వస్తాను అంటూ నీరసంగా బయటకొచ్చేసింది కాంతి. ఏంటి కాంతి, డాక్టర్తో ఏం మాట్లాడావు అన్నాడు మాధవ్ అదోలాంటి టెన్షన్తో. ఏం లేదండి, ఈ డాక్టర్లు పక్కా బిజినెస్ పందాలో మాట్లాడరనిపిస్తోంది. సాధారణంగా ప్రతి డిసీజ్కి ఏదో ఓ మందు ఉండనే ఉంటుంది. అది సూచించి సలహాలు ఇవ్వడం పోయి వీళ్ళు నిర్మోహమాటంగా పక్కా వ్యాపారుల్లా ప్రవర్తించారు. బహుశా మన గురించి వీళ్ళకి తెలుసుండదు. గైనిక్కి సంబంధించిన వాళ్ళని కలవకుండా మనం వీళ్ళ దగ్గరకు వచ్చాం. అందుకే అన్ని రిపోర్ట్లు తీసుకొచ్చాను. పదండి, మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళదాం. మనసులో రగులుతున్న అగ్నిని అతి ప్రయాసగా తొక్కిపెట్టి భర్తతో కారులో కూర్చుంది కాంతి. మాధవ్లో రవ్వంత ఆశ ఊపిరి పోసుకుంది. కాంతి, మనకి పిల్లలు పుడతారంటావా? బేలగా అడిగాడు. చూద్దాం, భగవంతుడనే వాడుంటే తప్పకుండా మన వంశం నిలుస్తుంది. అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ లాలనగా అంది కాంతి. ఆ చేతుల్ని ఆర్తిగా కళ్ళకద్దుకున్నాడు మాధవ్. తర్వాత ఎంతో ఆశగా రిపోర్ట్స్ అన్నీ తన ఫ్యామిలీ డాక్టర్కి చూపించారు. ఆ డాక్టరు ఆ రిపోర్ట్స్ని కన్ఫర్మ్ చేశాడు. కాకపోతే కాస్త సున్నితంగా. కాంతిలో మిణుకుమిణుకుమంటున్న ఆశ అణగారిపోయింది. కాంతి చెప్పకపోయినా విషయం చూచాయిగా జగదాంబకు కూడా తెలిసిపోయింది. మొదలు నరికిన మౌన్లా కూలిపోయింది. పిల్లల కోసం పడ్డ ఆరాటమంతా ఆవిరైపోయింది. క్రితం రోజే వచ్చిన కూతుర్ని పట్టుకుని బావురుమంది. చ, మన వంశంలో సంతానం లేని వారెవరూ లేరు. మందులు వాడితే తప్పకుండా పిల్లలు పుడతారు అంది వనజ. నిజమే అనుకో వనజ, కానీ లోపమంతా నాలోనే ఉంది. ఐ మీన్ ఎక్కువ లోపం. అది మందులతో సరిపడే లోపం కాదు అంది కాంతి. అవునే, డాక్టర్ కూడా అదే చెప్పారు. కళ్ళు తుడుచుకుంటూ అంది జగదాంబ. వనజకి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. పోనీ మా పిల్లల్లో ఒకరిని దత్తత చేసుకోండి అత్తయ్య. ఇప్పటినుంచే మీ దగ్గర పెరిగితే వాడికి మీ మీద ఆపేక్ష పెరుగుతుంది అన్నాడామె భర్త. నిజం, కంటేనే పిల్లలు కాదు, చేరదీసి పెంచినా మన పిల్లల్లాగే ఉంటారు. అందుకే త్వరలో ఓ అనాథ బిడ్డను తెచ్చి పెంచుకుందామనుకుంటున్నాను అంది కాంతి. అనాథ బిడ్డనా? విస్మయంగా అంది వనజ. పెంచుకుంటే అనాథనే పెంచుకోవలేదినా. అయినా అది ఇప్పుడు కాదు, కొన్నాళ్లు పోయాక. మరో చిన్న రిక్వెస్ట్, చాలా మెల్లగా అంది కాంతి. ఆయనలో లోపముందని డాక్టర్లకి మనకి తప్ప తెలీదు. అందుకే ఈ విషయం బయటికి రానివ్వద్దు. నాకు లోపముంది కాబట్టి ఆ మాటే చెప్పండి అంది కాంతి వేడుకోలుగా. కాంతి, అవునదినా, ఆయనది చాలా సున్నితమైన మనసు. ఎవరేమన్నా తట్టుకోలేరు. నేనంటారా, మిన్ను విరిగి మీద పడ్డా భరించగలను. ఆయన దిగులుతో కుంగిపోతే నేను భరించలేనుదినా. కాంతి గొంతులో దుఃఖం తొంగి చూసింది. ఆమె కేసి చూస్తుండిపోయారంతా. సరిసరి, ఇంక ఈ విషయం వదిలేయండి. అన్నట్టు రేపట్నుంచి నేను ఆఫీస్కి వెళ్ళి పనులు చూసుకుంటాను. ఇన్ని పనులు ఆయన ఒకరే చేసుకోలేకపోతున్నారు. ఏంటి, చేయలేననుకుంటున్నారా? తల్లిని కాలనేమో గాని ఇంకే పనైనా చేయగలను. తెడి కళ్లతోనే నవ్వేస్తూ అంది కాంతి. పక్క గదిలో ఉన్న మాధవ్కి అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. అతని మనసు బాధతో మూలిగింది. ముందుగా తేరుకున్న జగదాంబ, అదే మంచిది, ఇంట్లో కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. ఆఫీస్ పనులు కూడా చూసుకో అంది ప్రేమగా కోడలి తల నిమురుతూ.